పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎవరికి దక్కబోతోంది? ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచార పర్వంలో జోరుగా ముందుకెళ్తున్నాయి. అదే క్రమంలో పల్స్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ తెలుసుకునేటువంటి ప్రయత్నం, ముఖ్యంగా మూడ్ ఆఫ్ జూబ్లీహిల్స్ పేరుతో ఆత్మసాక్షి గ్రూప్ ఒక సర్వే రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ఏం చెప్తుంది, అందులో ఉన్నటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు ఏంటి? ఆల్రెడీ మనకు తెలుసు, ఆత్మసాక్షి గ్రూప్ అనేక అంశాలపైన సర్వేలు డేటాలు సేకరించడం ఎలక్షన్స్ టైంలో కూడా చాలా చేశారు. అదే తరహాలో మూడ్ ఆఫ్ జూబ్లీహిల్స్ పేరుతో దీన్ని 3వ తేదీ నవంబర్ కల్లా తీసుకున్నటువంటి డేటాని సమరైజ్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. అది రిలీజ్ చేస్తారు అన్నమాట. ఇది మూడ్ ఆఫ్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ గ్రౌండ్ రిపోర్ట్ ఆన్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ యాజ్ ఆన్ 1 నవంబర్ 3. అదే శాంపిల్ మోడల్స్ గురించి కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం 7 డివిజన్లు ఉన్నాయి: ఎర్రగడ్డ, షేక్పేట, యూసఫ్గూడ, వెంగళరావు నగర్, బోర్బండ, రెహమత్ నగర్, అలానే శ్రీనగర్ కాలనీ. మొత్తం 4690 శాంపిల్స్ సేకరించారు. నియోజకవర్గానికి యావరేజ్గా 500 నుంచి 800 చొప్పున చూసుకుంటే కనుక. సో వీళ్ళు ఇచ్చినటువంటి శాంపిల్స్ మెథడాలజీ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ 7 డివిజన్స్ పరిస్థితి ఏంటి, దానికి సంబంధించినటువంటి ఈక్వేషన్స్, ఏజ్ గ్రూప్స్, జెండరు, క్యాస్ట్, రిలీజియన్, బెనిఫిషరీస్ ఆఫ్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్, వేజ్ సీకర్స్, ఎంప్లాయీస్ బోత్ ఇన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్, అన్ఎంప్లాయిడ్ యూత్, ఇవన్నీ కూడా కాంబినేషన్ చేశారు. ఫైనల్గా వీళ్ళ అబ్జర్వేషన్స్ ఏం చెప్తున్నాయో మనం ఒకసారి చూద్దాం. 3వ తేదీ కల్లా సేకరించినటువంటి సమాచారం ప్రకారం చూస్తే కనుక ఓన్లీ 4% మార్జిన్, లీడింగ్ విత్ 4%. బీఆర్ఎస్ పార్టీ లీడింగ్ విత్ 4%. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది కేవలం ఆత్మసాక్షి గ్రూప్ వాళ్ళు చేసినటువంటి సర్వే, వాళ్ళకి అవైలబిలిటీ ఆఫ్ శాంపిల్స్ని బట్టి వచ్చినటువంటి ఫైనల్ రిపోర్టు. ఇదే ఫైనల్ అనేటువంటి ఉద్దేశంతో నేను ప్రజెంట్ చేయట్లేదు. కేవలం పల్స్ ఏ విధంగా ఉందనేది వాళ్ళు చెప్పారు కాబట్టి దానికోసం ఇది వివరించే ప్రయత్నం చేస్తున్నాం. పైగా మార్జిన్ కూడా వెరీ మినిమల్ మార్జిన్, 4% ఓట్ షేర్ కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది. సో ఇదే ఫ్యాక్టర్ మనం ఇంకొక ఈక్వేషన్లో చూస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్, అది లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే చనిపోవడం వలన వచ్చినటువంటి ఎన్నిక. ఈ విషయం కూడా మనకు తెలుసు. కాబట్టి ఆ సింపతి కానీ సిట్టింగ్ సీట్ నిలబెట్టుకునేటువంటి బలగం కానీ ఆ పార్టీకి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ సహజంగానే ఎడ్జ్ ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే 4% ఎడ్జ్ అనేది చాలా చిన్న ఎడ్జ్గా కనిపిస్తుంది. ఇంకా ఏం అబ్జర్వేషన్స్ ఉన్నాయి వీళ్ళు చెప్పేటువంటి దానిలో, అది ఒకసారి మనం చూద్దాం. ఈ డేటాను బట్టి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మరింత ఫైట్ బ్యాక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం ఆల్రెడీ చూసాం, ఎలక్షన్స్ ముగిసిన తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఏం జరిగిందో అది బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం. కానీ ఉప ఎన్నికలో అక్కడ అభ్యర్థి చనిపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి చరిత్ర ఉంది. అది బీజేపీ ఇక్కడ జూబ్లీహిల్స్లో పునరావృతం అవుతుందా, లేదంటే ఇంకేమైనా డిఫరెంట్ రిజల్ట్స్ వస్తాయి? కాబట్టి ఇవన్నీ ప్రాబబిలిటీస్. బట్ సర్వే పల్స్ ఏం చెప్పింది అది మాత్రమే మనం ఇక్కడ తీసుకుంది, దీని కోర్ ఐడియాలజీ. అలానే ఇది బై ఎలక్షన్ అండ్ ఇన్ ఫ్యూ మోర్ డేస్ లెఫ్ట్ ఫర్ పోలింగ్ మెనీ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్. అలానే బీజేపీకి సంబంధించి సెక్యూర్స్ ఇన్ బిట్వీన్ 13 to 15% ఆఫ్ ఓట్ షేర్ ఇన్ బై ఎలక్షన్, దెన్ ఇట్స్ కీన్ కాంటెస్ట్ బిట్వీన్. అంటే బీజేపీ కనుక ఓట్ షేర్ పెంచుకోగలిగితే కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య హోరాహోరీ పోరాటం జరుగుతుంది. బీసీ కమ్యూనిటీలు, ముస్లిం వర్గాలు చాలా బలంగా ఉన్నటువంటి నియోజకవర్గం అది. అలానే ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ రిచెస్ట్ పీపుల్ కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలాంటి కొత్త లేనటువంటి ప్రదేశం ఇది. మోర్ పర్సంటేజ్ ఆఫ్ సెటిలర్స్ ఆర్ సపోర్టింగ్ బీఆర్ఎస్. ఇలా బీఆర్ఎస్ని సపోర్ట్ చేస్తూ సెటిలర్స్ ఉన్నారని చెప్పాలి. సెటిలర్స్ కూడా చాలా ఎక్కువ పర్సంటేజ్లో ఉన్నటువంటి నియోజకవర్గం. ఇక ఈ మొత్తం 7 డివిజన్లో ఉన్నటువంటి స్టాండర్డ్స్ మనం ఒకసారి చూస్తే కనుక అటు బీఆర్ఎస్కి ఇటు కాంగ్రెస్కి రెండింటికి ఉన్నటువంటి ఈక్వేషన్స్ చాలా చిన్న మార్జిన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడికి 4% డిఫరెన్స్, ఇక్కడికి 3%. అంటే ఇక్కడ పెరిగింది, ఇక్కడేమో వీళ్ళకి పెరిగింది. సో అదే తరహాలో ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ 5% తగ్గింది, ఇక్కడ ఒక 5% పెరిగింది. చాలా మినిమల్ మార్జిన్స్ అన్నీ కూడా 2-3% ప్రతి నియోజకవర్గంలో ఒక పార్టీకి ఎడ్జ్ వస్తున్నటువంటి పరిస్థితి. చాలా టఫ్ కాంటెస్ట్, కీన్ కాంటెస్ట్ కనిపిస్తుంది. అలానే బీజేపీ పరిస్థితి చూస్తే 8, 5, 7, 8.5, 7.5, 6, 7.5. అదర్స్ ఫ్యాక్టర్స్ కూడా 2, 2, 2, 2, 3.5, 2.5, 3, 2.5. ఇలా అంటే ఈక్వేషన్స్లో ఇక్కడ గ్యాప్స్ చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్ని పెంచుకోగలిగిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఓటింగ్ పర్సంటేజ్ని పెంచుకోకపోతే కనుక ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫైనల్గా ప్రైమరీ ఫ్యాక్టర్ ఏం చెప్తుంది రిజల్ట్ అనేది, ఆల్రెడీ 4% మార్జిన్ అని చెప్పారు కాబట్టి ఒకసారి గ్రాఫ్లో కూడా చూసేస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. బీఆర్ఎస్కి 46.5% వచ్చే ఛాన్స్ ఉంది, కాంగ్రెస్ పార్టీకి 42.5% వచ్చే ఛాన్స్ ఉంది.
బీజేపీ 8.2కి మాత్రమే పరిమితం అవుతుందని చెప్తున్నారు. అదర్స్ 2.75% అంటున్నారు. ఒకవేళ బీజేపీ ఈ పర్సంటేజ్ పెంచుకుంటే కనుక ఆ చీలిక ఎవరికి అడ్వాంటేజ్ అయ్యింది, వీళ్ళిద్దరిలో ఎవరికి అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఏ గ్రూపు బి గ్రూప్ అనేటువంటి డిస్కషన్ కూడా పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతుంది. బీఆర్ఎస్ బీజేపీ కలిసి చేస్తున్నాయని కాంగ్రెస్ అంటుంది, లేదు కాంగ్రెస్ బీజేపీనే కలిసి చేస్తున్నాయని చెప్పని బీఆర్ఎస్ అంటుంది. అందుకనే బీజేపీ కనుక పర్సంటేజ్ గెయిన్ అయితే ఇక్కడ అడ్వాంటేజ్ ఎవరికి వస్తుంది అనేది ఆసక్తికరమైనటువంటి మలుపుగా మనం చూడాల్సి ఉంది. మొత్తం మీద ఒక 5,000-5,500 శాంపిల్స్ మీద వచ్చినటువంటి అవుట్పుట్ ఏంటంటే ఒక 4% మార్జిన్ మాత్రమే, 4% వేరియేషన్ మాత్రమే ఉంది ప్రస్తుతం సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేటువంటి క్రమంలో బీఆర్ఎస్కి, అలానే కొత్త స్థానాన్ని గెయిన్ చేసుకునేటువంటి క్రమంలో కాంగ్రెస్కి ఉన్నటువంటి తేడా కేవలం 4% మాత్రమే. ఈ 4%ని ఈ వారం రోజుల్లో ఎవరు ఎక్కువ గెయిన్ చేసుకోగలుగుతారు, లేదా వీళ్ళిద్దరిని మించి బీజేపీ ఎక్కువ చీల్చగలుగుతుందా అనేటువంటి దానిపైనే రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఈ సర్వేలన్నీ జస్ట్ పల్స్ తెలుసుకోవడానికి మాత్రమే ఇదే రిజల్ట్ వస్తుందని చెప్పి మనం చెప్పలేము. ఎందుకంటే 2024 జనరల్ ఎలక్షన్స్లో చూసాం పెద్ద పెద్ద సర్వే కంపెనీలన్నీ కూడా బోల్తా పడ్డాయి. కాబట్టి ఇది ఒక డిఫరెంట్ ఇష్యూ. కాకపోతే ఒక్క విషయం ఇక్కడ ఏంటంటే ఇది ఒక హెచ్చరిక లాంటిదిగా చూడాల్సి ఉంటుంది. ఈ డేటాని బేస్ చేసుకుని ఏ పార్టీ ఎంత కష్టపడాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ పార్టీల కష్టానికి తగ్గట్టుగా ఓటర్లు ఎలా గుర్తిస్తారనేది తెలుసుకోవాలంటే కనుక ఎన్నికల రోజు వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.